పెట్టుబడుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. నిందితులపై దేశవ్యాప్తంగా 507 కేసులు, తెలంగాణలో 67 కేసులు ఉన్నట్లు చెప్పారు. పెట్టుబడుల పేర్లతో 6 కోట్లు మోసం చేసినట్లు తెలిపారు. మరో కేసులో 4గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు సిపి. పెట్టుబడుల పేర్లతో 4 కోట్లు మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. నిందితులపై దేశవ్యాప్తంగా 92 కేసులు, తెలంగాణలో 10 కేసులు ఉన్నట్లు చెప్పారు. నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 1,68,00,000 ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి చెక్ బుక్లు, డెబిట్ కార్డులు, పాస్బుక్లు, నకిలీ స్టాంపులు, బంగారు ఆభరణాలు, నకిలీ ఆధార్ కార్డులు సీజ్ చేశామన్నారు సిపి శ్రీనివాసరెడ్డి. ఈ బెర్లిన్ అండ్ దుబాయ్లో ఉన్న అతనికి సహాయకులుగా మన దేశానికి చెందిన వాళ్ళు, మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు కానీ మన దేశానికి చెందిన వాళ్ళు, బూరారాము అని ఒక ఆయన అలియాస్ రాజుబాయ్, అతను కూడా దుబాయ్లోనే యుఏలోనే ఉంటున్నాడు. ఇంకొక అతను రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ అని, ఇతను జోధ్పూర్ రాజస్థాన్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసి ఫేక్ కేవైసీస్ పెట్టి ఆ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్స్ని వాడికి బెర్లిన్ అట్ దుబాయ్, బెర్లిన్ అనే వ్యక్తికి సప్లై చేస్తారు. గణేష్ రామ్ నుంచి ఈ బూరారామ్ కలెక్ట్ చేస్తాడు. బూరారామ్ ఇన్ టర్న్ ఈ గివ్స్ టు ద బెర్లిన్, మిస్టర్ బెర్లిన్ ఆఫ్ దుబాయ్. ఈ రామచంద్ర అలియాస్ గణేష్ రామ్ బూరారామ్కి ఈ పని చేసినందుకు గాను 5% కమిషన్ తీసుకుంటాడు. ఇతను బూరారాము బెర్లిన్ అనే వ్యక్తి నుంచి 20% కమిషన్ తీసుకుంటాడు. 20% కమిషన్ తీసుకుంటాడు అంటే ఈ బికమ్స్ ఎ పార్ట్నర్, 1/5 ఆఫ్ ది షేర్. ఏం చేశారంటే కాంటాక్ట్ చేశారు ఈ విక్టిమ్ని. టిప్స్ అండ్ గైడెన్స్, ఎట్లా స్టాక్ మార్కెట్లో పెడితే నీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి, సో మీకు టిప్స్ అండ్ గైడెన్స్ ఇస్తాము అని చెప్పి మోటివేట్ చేసి దాదాపు ₹1,00,00,000 పైగా, 1,32,00,000 అతని దగ్గర వివిధ దశల్లో తీసుకున్నారు. దాదాపు 507 కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రూప్ మీద కంట్రీలో. అందులో తెలంగాణలోనే 67 కేసులు ఉన్నాయి. అంటే మిగతా కమిషన్ రేట్స్ తెలంగాణ మిగతా జిల్లాలు. సిటీలో 8 కేసులు ఉన్నాయి ఈ కేసుతో పాటుగా. కానీ మా దర్యాప్తు అధికారుల చురుకుతనం వల్ల, చొరవ వల్ల, వాళ్ళ పక్కా సూపర్విజన్ వల్ల మనకు అక్కడ నేపాల్ ఆ బార్డర్లో కూడా ఎల్ఓసి మనం ఇచ్చినందుకు అక్కడ మనకు చెప్పంగానే పోయి తీసుకున్నాం అతన్ని. అతని ద్వారా 3వ అక్యూజ్ని కూడా అరెస్ట్ చేశాము. ఇప్పుడు బెర్లిన్ అనే ఈ దుబాయ్లో ఉన్న వ్యక్తి కోసము మేము ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో త్రూ సిఐడి మేము ఆ కార్యాచరణ చేపడతాం. కొంత అమౌంట్ మనము ఫ్రీజ్ చేయగలిగాము. అప్ టు హౌ మచ్ వీ కుడ్ ఫ్రీజ్ 1.44 crores అమౌంట్ మనం ఫ్రీజ్ చేశాము. సీజర్స్ కూడా కొన్ని చేశాము. ఒక మొబైల్ ఫోన్, 10 చెక్ బుక్స్, 3 పాస్బుక్స్ అండ్ 6 డెబిట్ కార్డ్స్, వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేసాం. ఆఫ్ కోర్స్ ఆధార్ కార్డ్స్ కూడా వివిధ వీళ్ళవి కాకుండా వేరే వాళ్ళకి చెందిన ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. బహుశా ఇవన్నీ కూడా వాళ్ళు ఈ ఫేక్ కేవైసీ పెట్టి అకౌంట్స్ క్రియేట్ చేయడానికి